ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం సదానింబవృక్షస్య మూలాధివాసః సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణముల మాదిన క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి విలక్షణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీ కద్రికి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ముందుకు వెళ్తున్నాం. ఈ శాంతి పర్వం అనేది ధర్మరాజుకు ఉన్నటువంటి అశాంతిని తొలగించేటువంటి పర్వం. ఇందులో ఎన్నో ధార్మిక రహస్యాలను ధర్మ సూక్ష్మాలను ఎన్నో కథల రూపంలో వేదవ్యాస మహర్షి భీష్మునికి ధర్మరాజుకు మధ్య సంభవించినటువంటి ఆ సంవాదాన్ని కథల రూపంలో మనకు తెలియజేస్తున్నారు. బుద్ధి బలముతో అపాయం నుండి ఎలా తప్పించుకోగలము అనేటువంటి విషయం మీద ఒక కథ చెబుతాను విను అని చెప్పేసి 3 చేపల కథ చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? భీష్మ పితామహుడు ధర్మరాజులకు తెలియజేస్తున్నారు. దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు మరియు దీర్ఘసూత్రుడని 3 చేపలు పేర్లు. 3 చేపలు కూడాను ఒక నదిలో ఐకమత్యంగా జీవిస్తుండేది స్నేహంతో. దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అని. అవి నదిలో ఆనందంగా కాలక్షేపం చేస్తున్నాయి, జీవిస్తూ ఉన్నాయి. అయితే ఎండాకాలం దగ్గర పడింది. వేసవి కాలం దగ్గర పడినప్పుడు మొదట దీర్ఘదర్శి చెప్పింది ముందు చూపుతో. దీర్ఘదర్శి అంటే మీ ముందు చూపు. ముందు చూపుతో ఉన్నటువంటి ఆ దీర్ఘదర్శి అని చెప్పింది, వేసవి కాలం దగ్గర పడింది, ఈ నీళ్లు అయిపోయే లోపలే ఈ ప్రవాహంలో వెళ్ళి ఒక జలాశయాన్ని చేరుకోవాలి దీర్ఘదర్శి. అప్పుడు ప్రాప్తకాలకు నడవని చెప్పాడు, నీళ్ళు దానికినే ఉన్నాయి కదా, అప్పుడే అంత తొందర ఏముంది, అంతగా అపాయం అంతా ఉంచుకున్నాంలే, ఇప్పుడేం మునిగింది లేదు అని చెప్పి. ఎవరు? ప్రాప్తకాలం. ఇంకా దీర్ఘసూత్రుడు అన్నాడు, ఈ ప్రవాహము సముద్రం వలె ఉంది, ఈ నీళ్ళు ఇంకిపోయే ప్రసక్తే లేదు, ఆపద అనేది ప్రసక్తే లేదు, ఆపద రాజాలదు, అనవసరంగా చింత చేసుకుంటూ కాలక్షేపం చేయొద్దండి, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి 3వ చెప్ప చెప్పేసి. దీర్ఘదర్శి వాళ్ళిద్దరి మాటలు విన్నది, కానీ ముందు చూపున్నటువంటి ఈ చేప ఏం చేస్తుంది, శుభ్రంగా ప్రవాహంతో పాటు ఇలా నమ్ముకునే మన ప్రాణాలు చూస్తాకే అని చెప్పేసి ప్రవాహంతో పాటు పోయి ఒక పెద్ద జలాశయాన్ని చెప్తుంది. ఇకపోతే ఎండాకాలం బాగా వచ్చేసింది, నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. చేపల వాళ్ళు వచ్చినారు, చేపలు పడదామని వల వేశారు. వలలు ఈ చేపలన్నీ చిక్కుకున్నాయి. ఈ రెండోవాడు ఎవరు? ప్రాప్తకాలజ్ఞుడు. ఈ ప్రాప్తకాలజ్ఞుడు కూడాను దాంట్లో చిక్కుకున్నాడు. దీర్ఘసూత్రుడు చిక్కుకున్నాడు. ప్రాప్తకాలజ్ఞుడు ఏం చేస్తున్నాడు, అయ్యో
దీర్ఘదర్శి చెప్పిందే కరెక్ట్. అప్పుడే చూసుకున్నంత జాగ్రత్త అప్పుడే ముందుకు పోయితే బాగుండు. ఇప్పుడు చిక్కుకున్నాం ఇక్కడ వలలో, ఏం చేయాలనేసి అవకాశం దొరికితే తప్పించుకుందామని చూసుకుంటుంది కాలం గురించి. ప్రాప్త కాలం, దానికి ఇద్దే ప్రాప్త కాలం. సమయం దొరికితే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ వలలో చిక్కుకున్నటువంటి చేపల్ని వేటగాళ్ళు చెగటి వీళ్ళు వల వేసిన వాళ్ళు వచ్చేసి తాడుకు కూర్చుతూ ఉన్నారు, ఒకటి. అవి అంటే పారిపోకుండా మళ్ళీ వాటిని శుభ్రం చేయాలి. మన్ను ఏదో ఉంటుంది కదా, కడిగేసేసి మళ్ళీ వేసుకోవాలి గుడ్డలోకి అని చెప్పి ఒక తాడు కన్నీ కూర్చుతా ఉన్నారు. ఈ చేప ఏం చేసింది, అట్లా పోయి ఆ తాడు పట్టుకుని నిలబడిపోతుంది. అంతే, నీళ్ళలోనే ఉంది, ఆ తాడు పట్టుకుని నిలబడేది. అంటే వాళ్ళు వేసిన వాళ్ళకి చిక్కిందిలే అనుకుంటారు అనేసి అప్పుడు అన్ని కూర్చుతూ ఉన్నారు కదా వీళ్ళు. ఆ కూర్చుతున్నట్టుగా ఇది కూడా పోయేసి ఆ చేపల మధ్యలో పోయి ఇది పట్టుకుని కూర్చోండి. అట్లా ఇంకా ఇది దీంట్లోనే ఉందిలే అనుకున్నాను. ఇంకా శుభ్రంగా అన్ని కూర్చున్న తర్వాత ఆ తాడుతో సహా మొత్తం ఎత్తుకొని పోయేసి నీళ్ళలో ముంచినారు. మళ్ళీ కడగడానికి అమ్మయ్య అని చెప్పేసి వెళ్ళిపోయింది, నీళ్ళలో తప్పించుకొని పోయి. ఇంకా మూడో వాడు ఉన్నాడు కదా, దీర్ఘసూత్రుడు. వాడు సోంబేరి, ముందు చూపులే ఏంలే, చిక్కుకున్నాడు, దాంట్లో తాళం చేసినాడు, చచ్చిపోయి. అందువల్ల ఎంతటి అపాయమైనా సరే అపాయాన్ని దాటాలి అంటే ఉపాయమన్నా ఉండాలి, బుద్ధిబలం ఉండాలి. ఆ దీర్ఘదర్శిలాగా ముందు చూపుతో ఉండడం అపాయాన్ని తప్పించుకోవచ్చు. ఒకటి, కనీసం ప్రాప్తకాలకులాగా ఉండాలి. బతకాలానికైనా తప్పించుకోవడానికి సిద్ధంగా తెలివితేటలతో ఆలోచన చేసుకొని ఆ పరిస్థితులను అంచనా వేసి ముందుకు వెళ్ళిపోవాలి. బుద్ధిబలంతో ముందు చూపు ఉండడమే శ్రేష్టం. తీరా ప్రాణం మీదకి వచ్చినప్పుడు, కొద్ది మీదకి వచ్చినప్పుడు భయపడుతూ ఒక్కోసారి ప్లాన్ ఫలించకపోవచ్చు, చెప్పలేము. కాబట్టి దీర్ఘసూత్రంలాగా ఉండకూడదు అని చెప్పేసి ఉపాయం అనేది, బుద్ధిబలం అనేది అపాయాన్ని దాటడం కోసం చాలా అవసరమని చెప్తాడు భీష్ముడు. కాబట్టి అప్పుడు ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు, మహాత్మా భీష్మ, బలవంతులైన శత్రువులు ఒకరు కాదు అనేక మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఆ శత్రువుల వలన కలిగే ఆపదల నుంచి విముక్తి పొందడానికి ఏ ఉపాయం పన్నాలి అని ప్రశ్నించినాడు ధర్మరాజు. ఒక శత్రువు అయితే యుద్ధమో, పోరాటమో లేదా సంధియో చేసుకోవచ్చు. చుట్టూ అనేక మంది శత్రువులు ఉన్నారు. అప్పుడు నేను ఎలా జయించాలి, నేను ఎలా తప్పించుకుని బతకాలి, ఉపాయం బోధించు అని అడిగినాడు. దానికి భీష్మ పితామహుడు ఒక కథ చెబుతాను, అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆ కథ అంటే, పలితుడు రోమశుల కథ. పలితుడు రోమశుడు అనేటువంటి వారి కథ. పలితుడు అంటే ఇక్కడ ఎలుక, రోమశుడు అంటే రోమాలు ఉండేవారు. ఎలుకకు శత్రువు ఎవరు, పిల్లి. వాని పేరు రోమశుడు. వాళ్ళిద్దరి కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వము అరణ్యమున ఒక మర్రి చెట్టు ఉండేదట. ఆ మర్రి చెట్టు తొర్రలో కింద ఒక కలుగు ఉండేది. తొర్రలో ఎలుక ఉండేది. పలితుడు అని ఎలుక నివసిస్తూ ఉండేది. అదే చెట్టు పైన ఈ పిల్లి నివసిస్తూ ఉండేదట. రోమశుడు అనే పిల్లి నివసిస్తూ ఉండేది. ఇవి రెండు కూడా బద్ధ శత్రువులు, జాతి శత్రువులు. ఇవి జన్మతః శత్రువులు, సహజ శత్రువులు. అక్కడికి ఏమైందంటే, ఎలుకలు పిల్లులు ఉన్నాయంటే పక్కన పక్షులు ఇవన్నీ దండిగా ఉండినా అక్కడ అదేమైనా ఇల్లు కట్టుకుంటాయి కదా, తినడానికి తిండి గింజలు ఉండాలా, ఆ కాయలు పండ్లు ఉండేవి ఉండాలా, అలాగే పక్షులు అవన్నీ ఉంటాయి అక్కడ. అంటే మర్రి చెట్టు అంటేనే ఈ కాయలు అందుకే దాన్ని కాస్తూ ఉంటాయి, రకరకాల పక్షులకు నీడ ఇస్తూ ఉంటుంది. వాటిపైన చీమలు, కొంతకాల క్రిములు, పురుగులు ఇవన్నీ కూడా నివాసం చేస్తూ ఉంటాయి. అందువల్ల అక్కడ అనేక పక్షులు వస్తూ ఉన్నాయి, పక్షులు నివాసం చేస్తూ ఉన్నాయి. ఈ పిల్లి కూడా అక్కడే ఉంచుకొని ఉంటుంది. రోజు ఏదో పక్షి దొరుకుతుంది, తినేస్తుంది, హాయిగా తిరుగుతూ ఉంటుంది. ఆ అదును చూసి ఇక్కడ దండిగా పక్షులు ఉంటున్నాయి, ఎలకలు తిరుగుతున్నాయి, పిల్లు తిరుగుతున్నాయి, నాకు మంచి ఆహారం దొరికే ప్రదేశం ఇదే అని చెప్పేసి ఒక వేటగాడు ఏం చేశాడు, ఒక వల పట్టుకున్నాడు. దాని కింద చుట్టూ వల వేసుకున్నాడు. ఆ వలలోకి వచ్చి తెలియక పిల్లి పడిపోయింది.
రోమసు పడిపోయినాడు. ఇక చీకటి పడిపోయింది. చీకటి పడిపోగానే ఎలక బయటకు వచ్చింది. బయటకు వచ్చేసి చుట్టూ చూసుకుంటే బయట చూస్తే ఏదో పిల్లి ఉంది, వలలో ఉంది. అయ్యో అని చెప్పేసి ఇంటికి పోతాను, కానీ వల ఉంది కాబట్టి బయట లేదు. అంతలోకే ఇది తిరిగి చూస్తే ఇటువైపున చంద్రపుడు అనేటువంటి ఒక గుడ్లగూబ ఉంది. చంద్రపుడు. ఇంకోటి హరిత అనేటువంటి ఒక ముంగిస వచ్చి ఆ ఎలక కోసం. ఏది సార్? హరిత. ఏది సార్? అది ఏ పట్టు? ముంగిస. పేర్లు బాగున్నాయి సార్. ఇక్కడ చుట్టూ శత్రువులే ఉన్నారు ఎలుకతో. ఆ ఎలుక కోసం గుడ్లగూబ వచ్చింది, చంద్రపుడు అని. హరిత అంటే ముంగీసను వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇటు పోతే అవి తినేస్తాయి, ఇదేమో ఎలుక, ఇదేమో ఇక్కడ ఉంది. ఇప్పుడు ముగ్గురు శత్రువులు ఉన్నారు. అయితే ఈ పిల్లి ఏం పిలుస్తుంది, ఫలితుడా నేను ఆపదలో చిక్కుతున్నాను, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీకు నేను మేలు చేస్తాను, నేను నీకు సాయం చేస్తాను. ఇది పిల్లి. ఆ ఎలుక చేస్తుంది. ఇది జాతి శత్రువు. దీనికి నేను ఉపయోగపడినాననుకో నన్నే కొద్దిగా స్వాహ చేస్తాను. పోనీ ఇటు తిరిగి వెళ్ళిపోదాంలే అంటే గుడ్లో మన తీసుకుని తింటుంది, ముంగీసన్న తీసుకుని తింటుంది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచన చేస్తాను. దీనికి సపోర్ట్ చేద్దామా, వాటికి ఆహారం అయిపోతామా అంటే వాటికి ఆహారం కావాలి. ఇదైతే చిక్కుల్లో ఉంది, సహాయం చేస్తాను అంటుంది. దీనివల్ల నాకు ఆపద లేదు. ఇంకా ఆపదంటే ఇవన్నీ నుంచే. వీటికి అదంటే భయం. పిల్లి చూసిందంటే గుడ్లకు కూడా చూసుకుని తింటుంది, ముంగీసను తరిమేస్తుంది, చంపేస్తుంది కూడా కనబడింది. అందువల్ల ఏం చేస్తుంది, వీటికి పెద్ద శత్రువు అది. ఇంకా నాకు శత్రువే, కానీ నా సహాయం దానికి కావాలి కాబట్టి నన్ను ఏం చేయలేదు. దాని దగ్గరికి వెళ్ళాను అనుకో, ఇవి పారిపోతాయి. దాని సపోర్ట్ నాకుంటే ఈ రెండు శత్రువులు పారిపోతాయి. కాబట్టి నేను దీని దగ్గరికి పోవడమే మంచిది అని చెప్పేసి చిన్నగా దాని దగ్గరికి పోయి ఏం చేస్తుంది, చిన్నగా వలం కొరుకుతాను. చిన్నగా వలం కొరుకుతూ ఉండే చూసి గుడ్లగూబ భయపడింది. అయ్యో ఆ పిల్లి ఓపెన్ చేసేస్తుంది, ఆ పిల్లి వచ్చిందంటే నన్ను తినేస్తా అని చెప్పేసి గుడ్లగూబ పారింది. ముంగీస కూడా దాన్ని కట్లు విధిస్తుంది, అంటే నా మీదకి వచ్చేస్తారని చెప్పేసి ముంగీస పారింది. ఇంకా చిన్నగా అది పళ్ళు కొరుకుతూ ఉంది వలల్ని. అప్పుడు ఆ పిల్లి చెప్పింది రోమశుడు, నా పేరు తలుచుకుంటేనే అవి పారిపోతాయి, నా సపోర్ట్ నీకుంది, నేను ఇండైరెక్ట్గా రక్షించినాను ఇప్పుడు, కాబట్టి నన్ను కాపాడవచ్చు, నేను నీ ప్రాణదాతను కదా, భర్తతో కట్టకడ ఇప్పి తీర్చుకో అని చెప్పేసి ఎక్కువ అంటే తొందరిస్తూ ఉంటే అలాగే మహాశయ చేస్తాను అని చెప్పేసి అది చిన్నగా బట్ట చిన్నగా కొడుకుతాను. ఎందుకు అట్లా చేస్తాను, తొందర చేయి, నన్ను విడిది, నేను తొందర వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ వేటగాడ స్థితి పరిస్థితి అని అడుగుతాను. అంటే మహాశయ నీవు నాకు జాతి శత్రువు, నువ్వు నాకు మేలు చేస్తావు, నేను నీకు మేలు చేస్తా, నిన్నే వదిలిపెట్టి ఏం పోను, నిన్ను కాపాడాలి, అది నా ధర్మం, కాపాడుతాను, కాపాడినావు కాబట్టి. అయితే నేను నమ్మనికి లేదు. ఎందుకు నమ్మనికి లేదు అంటే నీ కట్టుబడి తీసాను అనుకో, కట్టుకు నన్ను మింగేస్తావు. అందుకు నేను కట్లు ఇప్పదీయకుండానే ఉన్నాను, కట్లు మాత్రం ఇప్పదీస్తా. అయితే వేటగాడు వచ్చే సమయం చూసి, వేటగాడు వచ్చే సమయం నీకు వాడికే భయం కాబట్టి వాడి భయం నువ్వు తప్పించుకోవడం కోసం నువ్వు వెళ్ళిపోతావు, పారిపోతావు. నేను శుభ్రంగా అక్కడ కూడా వెళ్ళిపోతాను, నాకు ప్రాణానికి హాని. ఎంత నువ్వు మేలు చేస్తానని నాకు చెప్పినా శత్రువులే నీకు నేను నమ్మనికి లేదు. నన్ను నేను రక్షించుకోవాలి కాబట్టి నన్ను నేను రక్షించుకుంటూ నేను రక్షిస్తాను. అంతవరకు వెయిట్ చేయాల్సిందే అని కాలు కాల్చుకుని కూర్చొని ఇట్లా ఊరుకుంటూ ఉండాలి. దాని ముందరే బాస్ అలా కాసేపటికి తెల్లవారు వచ్చింది. తెల్లవారు రాగానే ఆ వేటగాడు వచ్చాడు.
అతనితో పాటు 4 కుక్కలు ఉన్నాయి, ఇంకా 4 మనుషులు వస్తున్నారు. ఈ గుండెలు వస్తే పలికి రారు మొదలుగా వచ్చి నా కట్లిప్పు తీసుకురా, వాళ్ళు వస్తారు, నా పానం పైన పడుతున్నాయి తోరా అని చెప్పేసి భంగపోయింది. అప్పుడు టకటకడక వచ్చేసి పొరకేసేసి ఆ నుంచి వస్తున్నారు, దగ్గర వస్తున్నా కానీ పిల్లి తురున్నాయి, ఎగిరిపోయింది. ఎలాగ తలుపులో 2 సేఫ్ అయిపోయింది. వేటగాడు వచ్చి చూసుకున్నాడు, అంత పొడి అయిపోయింది, తన వల అంతా పొడి అయిపోయింది, అంత ముక్కలు అయిపోయింది. అయ్యో కర్మ, ఇది ఎక్కడి ఎలకలు అవి పడతాయి నేను అనుకుంటే ఆ వాటిని పరిగేసిపోయినాయి అని చెప్పేసి బాధపడుకుంటూ అతడు వెళ్ళిపోతాడు వేటగాడు. ఈ విధంగా చుట్టూ శత్రువులే ఉన్నప్పుడు బలమైన శత్రువుకు మనం సహాయం చేస్తూ, ఇతర శత్రువులకు కూడాను వాడు శత్రువుగా ఉన్నప్పుడు అతని పక్షాన్ని వహించి అతనికి సహాయం చేస్తూ ఉన్నప్పటికీ పూర్తిగా నమ్మకం ఉండకూడదు, నమ్మకం ఉంచరాదు అని నీతి తెలియజేస్తున్నాడు ఇక్కడ భీష్మ పితామహుడు. పూర్తిగా నమ్మవద్దు, సహాయం చేయి. అతను మళ్ళీ నన్ను ప్రాణంగా సమానంగా చూసుకుంటాడంటే బద్ధ శత్రువులు ఎప్పటికీ చూసుకోరు. అంటే జాతి శత్రువుల విషయం చెప్తున్నాడు ఇక్కడ, అన్ని విషయంలో కాదు. ఇది ఒక మంచి నీతి కథ కదా. తర్వాత మహాత్మా ధర్మరాజు అంటున్నాడు, మహాత్మా భీష్మ ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మితే సుఖంగా ఉంటాము, ఎవరి మాటలు నమ్మితే కీడు కలుగుతుంది. ఎవరి మాటలు నమ్మితే మనకు సుఖం కలుగుతుంది, ఎవరి మాటలు నమ్మితే మనకు కీడు కలుగుతుంది. నాకు ఈ విషయం స్పష్టత నింపు అని అడిగినాడు భీష్మ పితామహుడు ధర్మరాజు. అడిగితే భీష్ముడు ఒక కథ చెప్పినాడు. బ్రహ్మదత్తుడు పూజని అనేటువంటి వారి కథ. బ్రహ్మదత్తుడు పూజని. బ్రహ్మదత్తుడు ఒక దేశాన్ని పరిపాలించేటువంటి రాజు. బ్రహ్మదత్తుడు అతడు చక్కగా పరిపాలన చేస్తున్నాడు. అయితే అతని దగ్గర ఒక గౌరవంగా ఉంది, దాని పేరు పూజని. ఎవరైనా పేరు పెట్టుకుంటారో కూతుర్లో కూడా పెట్టుకోరు, మంచి పేరు పూజని అని. ఆ గౌరవంక పేరు పూజని. ఆ పక్షి బాగా మాటలు నేర్చినటువంటి పక్షి, బాగా మాట్లాడిస్తుంది ఎవరన్నా పోయి. రాజు మంచి స్నేహితురాలు. అది కొంతకాలానికి కొన్ని గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని లేపింది. ఆ పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉంది. ఆ పిల్లలు తడి పిల్లలు కాగానే వాటికి కొన్ని పండ్లు తెచ్చిస్తూ ఉంది. పండ్లు తెచ్చి ఇస్తోంది. ఆ రాజు ఒక కొడుకున్నాడు, చిన్న పిల్లగాడు. ఆ కొడుకు కూడా ఈ పక్షితో స్నేహం చేశాడు. అట్లా ఈ పక్షి పిల్లల దగ్గర కూడా వస్తూ ఉండేవాడు. వస్తూ ఉంటే వాళ్ళమ్మ పండ్లు తెచ్చి పెడుతుంది కదా పిల్లలకి. అతన్ని ఆ పిల్లగాని కూడా తన బిడ్డగా భావించి తన పిల్లోళ్ళే అని చెప్పేసి వాడు కూడా కమ్మని తీయని పండ్లు తెచ్చిస్తాడు. వాడు అవి తిని బాగా ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు పూజని లేని సమయంలో ఈ పిల్లగాడు ఆ పక్షి పిల్లల్ని గొంతు పిసి చంపేసినాడు. చేతులు ఉండలేదు. పిల్లోడు కదా, వానికి తెలుసో తెలియకో దాన్ని పిసికి చంపేసినాడు. అది కాసేపటికి వచ్చింది. తన పిల్లలు చనిపోయి ఉన్నాయి. ఏం చేసింది? నా పిల్లలు చనిపోవడానికి కారణం ఏమా అని చెప్పేసి ఆడతీసింది. చుట్టూ చూసింది, ఎవరు రారు. ఖచ్చితంగా వాడొక్కడే ఆ పిల్లగాడు. వాడే పిసి చంపినానని అర్థం చేసుకుంది. విషయం అర్థమైపోయింది, వాడే చంపేసి. దానికి కక్ష బాధ అయింది, కోపం వచ్చింది. ఆ పిల్లగాని దగ్గరికి పోయేసేసి ఆ పాప ఫలితంగా దాని గుడ్డు పీకేసి కక్ష తెచ్చుకోండి. రాజకుమారునికి గుడ్డు పీకేసి ఆకాశంలోకి ఎగిరి రాజు దగ్గరికి పోయి, మహారాజా, నీ బిడ్డను నీ కొడుకును కూడా నా బిడ్డలతో సమానంగా చూస్తున్నాను. నా పిల్లలకి ఏ విధంగా అయితే పళ్ళు తెచ్చిపెట్టానో నీ పిల్లగాని కూడా పళ్ళు ఇచ్చి స్నేహంగా ఉన్నారు కదా అనుకుంటే నీ కొడుకు నా బిడ్డను చంపేశాడు.
ప్రాణం తీసేశాడు. అందుకే నాకు కోపం వచ్చింది, నేను నీ కొడుకు గుడ్డు పీకేశాను. ఇంకా మన మధ్య సంబంధాలు లేవు, నా బాధ తీరదు, నా కోపానికి అంతమే లేదు, నేను నీతో స్నేహం చేయాలని లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంటే మహారాజు అన్నాడు. కీడుకు కీడు చెల్లుకు చెల్లైపోయింది, నీకు చేసిన ద్రోహానికి వాడిని తగిన శిక్ష పడింది, మనం మాత్రం కలిసి ఇలాగే స్నేహంగా ఉన్నాము, వచ్చేసేయి నాతో పాటు అనేసి రాజు అన్నాడు ఆ గోరువంకతో. అంతే అన్నది, నీ మాటలు బాగా తీయగా ఉన్నాయి, కానీ నీకు కూడా లోపల బాధ ఉంటుంది, నీ కొడుకు కడుపు తీసేశానని. ఏనాడైనా నాకు హాని తలపెట్టగా మానవుడు, నేటితో బంధం తెగిపోయింది, నా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేశాను, వారు చేసిన పాపానికి తన శిక్ష వేశాను. ఇంకా నేను ఇక్కడ మిమ్మల్ని నమ్మి బతకలేదు, నా కొద్ది నేను బతుకుతున్నాను, ఎవరి సహాయము నాకు అక్కర్లేదు, ఎవరి స్నేహము నాకు అక్కర్లేదు, నరులు శత్రువులే అని చెప్పేసి అది ఎగిరిపోయింది. కాబట్టి రాజు అక్కడ దెబ్బతిన్నాడు. ఇంత చిన్న పక్షి నా కొడుకు గుడ్డు పీకేస్తే దాన్ని చంపకుండా ఉంటానని వీడు కూడా మనసులో అనుకుంటా ఉంటాడు. రాజు కూడా ఎంత తప్పు చేసింది అని అవి చిక్కించుకొని దాన్ని చంపాలని వీడు అనుకుంటాడు. ఆ విధంగా నీకు హృదయంలో ఎట్లా రగులుతూ ఉంటుందో నాకు తెలియకం కాదు, నీవు నాకు హాని కలిగిస్తావు, ఇంకా నీకు దొరకకూడదు, నేను నా కక్ష తీర్చుకున్నాను, వాడు చేసిన పాపానికి తన శిక్ష వేశారు. మనుషులను నమ్మరాదు, క్రూరులు, రాజులు క్రూర స్వభావం కలిగిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, అహంకారంతో కళ్ళు వినకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే తగిన శిక్ష వేశాను, మీతో మాకు స్నేహం కుదరదు, పోయేస్తా అని చెప్పి వెళ్ళిపోయాను. ఆ విధంగా ఎవరి మాటలు వినాలి అంటే మన నుంచి ఏమైనా హాని కలిగి ఉంటే వాళ్ళు తీయగా మాట్లాడినా వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. ఈ 4 మాటలను నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణాల వెంటలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, గుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాంగి చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతిః శాంతిః